హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీఏ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం గైస్, చాలామందికి ఏపీఐ సెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎలాంటి కాలేజెస్ చూస్ చేసుకోవాలి అని అయితే ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేస్తే ఇంకా మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే ఈ వీడియో చూడండి. అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు ఏపీఐ సెట్ కోడ్ అండ్ కాలేజ్ నేమ్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, కాలేజ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ కాలేజ్లో ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా సీట్స్ ఎన్ని ఉంటాయి అండ్ ఆ కాలేజ్లో ఫీజు ఎంత ఉంటుంది ఇయర్కి గైస్. ఓకేనా, ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఫీజు ఏంటంటే ఇయర్కి. ఓకే, 2 ఇయర్స్కి అనుకోకండి, సెమిస్టర్కి అనుకోకండి. 1 ఇయర్కి ఫీజు ఎంత ఉంటుంది అండ్ ఆ కాలేజ్కి నాక్ గ్రేడ్ ఎంత, ప్లేస్మెంట్ రేటింగ్ ఎలా ఉంది అండ్ ఆ కాలేజ్ టైర్లో ఉంది, టైర్ 1లో ఉందా, టైర్ 2లో ఉందో, టైర్ 3లో ఉందో. ఆంధ్రప్రదేశ్ లోకలీగా మనం చూసుకుంటున్నాం కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ లోకలీ టైర్స్ అయితే లెవెల్స్ అయితే డివైడ్ చేశాను. మీరు ఏపీ లెవెల్ టైర్స్లో చూడండి. ఓకేనా, ఇది ఆల్ ఇండియా కాదు, మన ఏపీ వరకే నేను లెవెల్స్ అయితే డివైడ్ చేశాను. మన ఏపీలో ఫస్ట్ లెవెల్లో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, సెకండ్ లెవెల్లో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, థర్డ్ లెవెల్లో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే నేను మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ మనం ఎంబీఏ కాలేజెస్ చూద్దాం, ఆ తర్వాత ఎంసీఏ కాలేజెస్ చూద్దాం. ఓకేనా, అండ్ ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తం ప్రిపేర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అన్నీ అంటే చాలామంది స్టూడెంట్స్ ఒపీనియన్స్ కూడా నేను రివ్యూ అయితే చేశాను. అంటే మనం మామూలుగా గూగుల్ మాత్రం ఫాలో కాము కదా. అంత ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ కానీ లేదంటే చాలామంది స్టూడెంట్స్ లింక్డ్ఇన్లో ఆ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరిని తెలుసుకొని మరీ అయితే నేను బెస్ట్ కాలేజెస్ అయితే పికప్ చేశాను. ఫస్ట్ మనం టైర్ 1 కాలేజెస్ చూద్దాం. ఫస్ట్ కాలేజ్ అయితే ఏపీఐ సెట్ కోడ్ ఏంటంటే ఏయూసీబీ, అంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ నేమ్. ఏయూసీబీకి బేసిక్ ఇన్ఫర్మేషన్ గైస్, ఇది విశాఖపట్నం డిస్ట్రిక్ట్, విశాఖపట్నం అండ్ రీజియన్ వచ్చేసి ఏయూ రీజియన్. ఇంకా ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అయితే కో ఎడ్యుకేషన్ అఫిలియేటెడ్ ఏయూ, అంటే ఇది ఆంధ్ర యూనివర్సిటీనే. ఇంకా ప్రోగ్రామ్ డీటెయిల్స్ కానీ చూస్తే మనకి ఇది ఎంబీఏ గైస్. ఫస్ట్ ఎంబీఏ కాదు మనం చూస్తున్నాం. ఎంబీఏలో ఎంబీఏకి మొత్తం ఆంధ్ర యూనివర్సిటీలో 66 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, అండ్ ఫీజు అయితే ఇయర్కి 19,500 అండ్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అంటే ఈ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకే, అండ్ పర్ఫార్మెన్స్ చూస్తే మన ఆంధ్ర యూనివర్సిటీకి నాక్ గ్రేడ్ A++. ఇంకా ప్లేస్మెంట్ రేటింగ్ అయితే 4.5 ఉంది అవుట్ ఆఫ్ 5కి. ఓకేనా, అంటే బీటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, మొత్తంకి అంటే అన్ని గ్రూప్స్ ఓవరాల్గా యావరేజ్ చేస్తే 4.5. ఓకే, మరి ఎంబీఏకి ఎలా ఉంటుందో కానీ మొత్తం ఓవరాల్ రేటింగ్ అయితే ఎస్టిమేటెడ్గా అయితే ఇది. ఎస్టిమేటెడ్ ప్లేస్మెంట్ రేటింగ్ అయితే 4.5 ఉంది. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ టైర్ 1 అంటే లెవెల్ 1. ఇండియా వైడ్గా అయినా ఆంధ్రప్రదేశ్ లోకలీ వైడ్గా అయినా మన ఆంధ్ర యూనివర్సిటీ టైర్ 1 అంటే టైర్ 1 లెవెల్లో ఉంది కాలేజ్ అయితే. ఓకే, అంటే ఫస్ట్ టైర్ 1లోది చాలా బెస్ట్ కాలేజ్ అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. నెక్స్ట్ కాలేజ్ కోడ్ ఏంటంటే ఏయూసీబీఎస్ఎఫ్, అంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ సెల్ఫ్ ఫైనాన్స్. అండ్ ఏయూసీబీఎస్ఎఫ్లో ఎంబీఎస్ అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ అంటారు గైస్. ఓకే, అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఎందుకంటారంటే అంటే ఇది కూడా యూనివర్సిటీనే. అంటే మ్యాక్సిమం చాలామందికి యూనివర్సిటీలో అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలని అంటే డిజైర్ ఉంటుంది, లైక్ ప్యాషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చినా సరే చాలామందికి ఎలిజిబిలిటీ ఉన్నా అంటే జాయిన్ కాలేరు, ఎందుకంటే రిజర్వేషన్ వల్ల కట్ అయిపోతున్నాయి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అనే ఆప్షన్ పెట్టి ఇంతకుముందు అంటే పాస్ట్ హిస్టరీలో అయితే సెల్ఫ్ ఫైనాన్స్ అనే ఆప్షన్ పెట్టి ఫీజు రింబర్స్మెంట్ అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్ లేకుండా స్టూడెంట్ ఓన్ అమౌంట్ పెట్టుకొని చదువుకునేలాగా ఆంధ్ర యూనివర్సిటీస్లో, నాట్ ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, ఆ తర్వాత అది కూడా పర్టికులర్ కోర్స్ మాత్రమే పెడతారు ఇక్కడ. ఇక్కడ ఆ పర్టికులర్ కోర్స్ మాత్రమే కంప్లీట్ చేయగలుగుతాం.
ఓకే. సో ఇప్పుడు ఏందంటే సెల్ఫ్ ఫైనాన్స్‌కి ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుంది. సో కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పాస్ట్ అంటే హిస్టరీలో అంటే సెల్ఫ్ ఫైనాన్స్ స్టార్టింగ్ పెట్టినప్పుడు ఏందంటే ఫీజ్ రింబర్స్‌మెంట్ వచ్చేది కాదు. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్‌కి కూడా ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుంది. సెల్ఫ్ సపోర్టింగ్‌కి ఫీజ్ రింబర్స్‌మెంట్ రాదు. ఓకే. గవర్నమెంట్ నుంచి కాలేజ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్‌లో మాత్రమే. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏయుసిబిఎస్ఎఫ్ ఈ కోడ్ పెట్టి మీరు ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ ఎంబీఎస్కి ఆప్షన్ పెట్టారనుకోండి, మీరు మేనేజ్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ మాత్రమే స్పెషలైజేషన్ చేయగలుగుతారు. వేరే కోర్ స్పెషలైజేషన్ అయితే చేయలేరు. హెచ్ఆర్ మార్కెటింగ్ ఇవి. సో మీరు ఎంబీఏ మాత్రం పెడితే దాంట్లో అంటే ఆ కాలేజ్లో ఉన్న స్పెషలైజేషన్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. అదే ఎంబీఎస్ ఇలా ఉందనుకోండి అంటే కాలేజెస్కి వెబ్ ఆప్షన్. సో మీరు ఆ స్పెషలైజేషన్ మాత్రమే పర్టికులర్గా కంటిన్యూ అయిపోతారు. ఓకేనా? ఓకే. ఏయుసిబిఎస్ఎఫ్లో ఎంబీఎస్కి 44 సీట్స్ ఉన్నాయి. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్కి. అండ్ ఫీజు కూడా సెల్ఫ్ ఫైనాన్స్లో ఒక 40% 50% ఎక్కువ ఉంటుంది. ఓకేనా? 34,500 గైస్ ఫీజ్ అయితే. అండ్ ఆల్రెడీ తెలిసిందే పర్ఫార్మెన్స్ గురించి నాక్ గ్రేడ్ అండ్ ప్లేస్మెంట్ రేటింగ్ అండ్ టైర్ లెవెల్. అండ్ నెక్స్ట్ కోడ్ కూడా ఏంటంటే ఏయుసిబిఎస్ఎఫ్. అండ్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ చూస్తే ఎంబీఏ అండ్ ఎంఆర్ సెల్ఫ్ ఫైనాన్స్. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్లోనే ఉంది. ఎంఆర్ఎం అంటే రిటైల్ మేనేజ్మెంట్ సంబంధించింది. అండ్ ఎంఆర్ఎంకి 55 సీట్స్ ఉన్నాయి. 34,500. ఓకేనా? నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఓకే. ఇది లొకేషన్ అయితే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ విశాఖపట్నం ఏయూ రీజియన్. అండ్ ఇది ప్రైవేట్ కాలేజ్. ఓకే. కో ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఇది. అండ్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ చూస్తే సో ఎంబీఏ బిజినెస్ అనాలిటిక్స్ అండ్ 48 సీట్స్ ఉన్నాయి. సో బిజినెస్ అనాలిటిక్స్ మాత్రమే. అండ్ 60,000 గైస్. ఇయర్కి ఫీజు అయితే 60,000 ఉంటుంది. ఇంకా నాక్ గ్రేడ్ చూస్తే ఏ అండ్ ప్లేస్మెంట్ రేటింగ్ అయితే 5కి 4 ఉంది. 4 out of 5 ఉంది. అండ్ ఇది టైర్ 1 కాలేజ్ మన ఆంధ్రప్రదేశ్లో. ఓకే. నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. సో నెక్స్ట్ కాలేజ్ కూడా జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్స్. అంటే ఈ కాలేజ్లో ఎంబీఏ ఉంది, కోర్ ఎంబీఏ ఉంది. అండ్ అలానే స్పెషలైజేషన్ అంటే ఎంబీఏ బిజినెస్ అనాలిటిక్స్ ఉంది. ఓకే. అండ్ మీరు బిజినెస్ అనాలిటిక్స్ చేద్దాం అనుకుంటే ఎంబీఏ బిజినెస్ అనాలిటిక్స్ అనే ఆప్షన్ పెట్టచ్చు. లేదు మీరు ఎంబీఏ తీసుకున్న తర్వాత కోర్ స్పెషలైజేషన్ లైక్ మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ ఇలా ఉంటాయి కదా. సో వీటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అంటే ఎంబీఏ కోడ్ మాత్రం పెడితే. ఓకేనా? నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఆర్వీజేసి. ఏపీఎస్ సెట్ కోడ్ ఏంటంటే ఆర్వీజేసి. అండ్ కాలేజ్ నేమ్ ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ లొకేషన్ వచ్చేసి గుంటూరులో ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అంటే ఏయూ రీజియన్. ఇది కూడా ప్రైవేట్ కాలేజ్. ఇది కో ఎడ్యుకేషన్. ఇది అఫిలియేటెడ్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. అండ్ ఈ కాలేజ్లో ఎంబీఏకి 96 సీట్స్ ఉన్నాయి. టోటల్గా 60,000 గైస్ ఫీజ్ పర్ ఇయర్కి. అండ్ పర్ఫార్మెన్స్ చూస్తే నాక్ గ్రేడ్ వచ్చేసి A+, ప్లేస్మెంట్ రేటింగ్ వచ్చేసి 4 out of 5. టైర్ 1 కాలేజ్ ఇది కూడా. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఎస్ఆర్ఎం పియు అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది లొకేషన్ మంగళగిరి గుంటూరులో ఉంది. అండ్ ఇది కూడా ఏయూ రీజియన్లో ఉంది. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇది. కో ఎడ్యుకేషన్ గైస్. అండ్ అఫిలియేటెడ్ వచ్చేసి ఎస్ఆర్ఎంయు అంటే ఇది ఎస్ఆర్ఎంయు కాబట్టి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనే ఉంటుంది. ఇంకా ఈ కాలేజ్లో ఎంబీఏకి 32 సీట్స్ ఉంటాయి. పర్ ఇయర్కి 1,02,000 గైస్. అంటే మీరు ఏపీఐ సెట్ ద్వారా జాయిన్ అయితే కాలేజ్ ఫీజు అనేది 1,02,000. ఇది కూడా టైర్ 1 కాలేజ్ మన ఏపీలో. అండ్ నాక్ గ్రేడ్ అయితే A++ ఉంది. ప్లేస్మెంట్ రేటింగ్ 4.5 out of 5 ఉంది. ఓకేనా? నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే ADTPPU ఆదిత్య యూనివర్సిటీ. సో లొకేషన్ పెద్దాపురం. యాక్చువల్ లొకేషన్ అయితే సూరంపాలెం గైస్. ఓకే. అంటే పెద్దాపురంకి ఒక 10 కిలోమీటర్స్లో ఉంటుంది. ఓకేనా? మీరు ఆదిత్య యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే వెబ్ ఆప్షన్స్లో పెద్దాపురం అని ఉంటుంది, లేదా ఈస్ట్ గోదావరి అని ఉంటుంది. ఏపీఐ సెట్ కోడ్ ADTPPU. ప్రోగ్రామ్ డీటెయిల్స్ చూస్తే ఈ కాలేజీలో ఎంబీఏకి టోటల్గా 210 సీట్స్ ఉన్నాయి.
పర్ ఇయర్కి 60,000 కాలేజ్ ఫీజ్. దాంతోపాటు ఇంకా మేబీ అంటే ఇది కాలేజ్ ఫీజు మాత్రమే. మళ్ళీ మామూలుగా ప్రైవేట్ కాలేజెస్లో కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ సో కాలేజ్ ఫీజు కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏమేమి ఉంటాయంటే వర్క్షాప్స్ అని అండ్ ఈవెంట్స్ అని చాలా ఉంటాయి. అంటే ఇండస్ట్రియల్ విజిట్స్ అని అండ్ ఎగ్జామ్ ఫీజ్ అని అండ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ టీమ్ ఫీజ్ అని సిఆర్టీ ఫీజ్ అని చాలా ఉంటాయి. సో క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీజ్ అని ఇలా ఎక్స్ట్రాగా కూడా ఉంటాయి. కానీ ఇది కాలేజ్ ఫీజు అయితే ఫిక్స్. వాటితో పాటు ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇంచుమించుగా అటు ఇటుగా ఒక 85,000లో ఉంటుంది. ఓకేనా. అంటే ప్రైవేట్ యూనివర్సిటీ అయినా ప్రైవేట్ కాలేజెస్లో అయినా ఏపీఎస్సి ద్వారా కాలేజ్ ఫీజు ఇంతే. బట్ ఎక్స్ట్రా కొన్ని యాడ్ చేసుకొని టోటల్ ఫీజు అయితే చెప్తారు వాళ్ళు. అండ్ పర్ఫార్మెన్స్ ఆదిత్య యూనివర్సిటీలో నాక్ గ్రేడ్ కానీ చూస్తే A++ ఉంది. ప్లేస్మెంట్ రేటింగ్ 4/5 ఉంది. అండ్ ఇది కూడా టైర్ 1 కాలేజే. అంటే మన ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్గా గ్లోబల్గా. ఓకేనా. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి JNTK MSF అంటే JNTU స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సెల్ఫ్ ఫైనాన్స్ కాకినాడ. ఓకేనా. ఇది కాకినాడ గైస్ JNTK MSF అంటే. ఓకే. అండ్ లొకేషన్ వచ్చేసి ఈస్ట్ గోదావరి AU రీజియన్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ MBA కానీ MC కానీ JNTUలో సెల్ఫ్ ఫైనాన్స్ మోడే ఉంది. ఓకే. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్కి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అంటే వస్తుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి. ఓకే. అండ్ ఇది కో ఎడ్యుకేషన్ అఫిలియేటెడ్ JNTUK అంటే జస్ట్ ఇది ఫార్మాలిటీకి అంటే మనకి తెలియాలి కదా, ఇది JNTUK సర్టిఫికేట్ వస్తుంది. అండ్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ చూస్తే JNTK MSFలో టోటల్గా MBAకి 66 సీట్స్ ఉన్నాయి అండ్ పర్ ఇయర్ 27,000 ఫీజ్. ఇంకా పర్ఫార్మెన్స్ చూస్తే NAC వచ్చేసి A+, ప్లేస్మెంట్ రేటింగ్ 4/5 అండ్ టైర్ 1 కాలేజ్. నెక్స్ట్ కాలేజ్ కానీ చూస్తే క్రియా యూనివర్సిటీ. ఏపీఎస్సెట్ కోడ్ ఏంటంటే KREAPU. ఇది శ్రీ సిటీలో ఉంది, చిత్తూరు డిస్ట్రిక్ట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ. MBA కానీ చూస్తే MBAకి టోటల్గా 20 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్కి 97,500 గైస్ క్రియా యూనివర్సిటీలో ఫీజ్. అండ్ ఇది NAC అనేది నాట్ అవైలబుల్, NAC గ్రేడ్ లేదు. ఇది ఇంటర్నేషనల్గా సార్కి మెంబర్షిప్ అని అంటున్నారు. అంటే చాలా ఉంది దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే. శ్రీ సిటీలో ఉంది కాబట్టి దీనికి NAC గ్రేడ్ అయితే ఇంకా డిసైడ్ చేయలేదు, నాట్ అవైలబుల్. అయితే మంచి కాలేజీ. ఇది టైర్ 1లోనే ఉంది. చాలామంది క్రియా యూనివర్సిటీలో వస్తుందని అంటూ ఉన్నారు. సో ఏంటని చూస్తే ఇది కూడా బాగానే ఉంటుంది కాలేజ్ యూనివర్సిటీ. సో దీనికి కూడా 4/5 ఉంది ప్లేస్మెంట్ రేటింగ్ అయితే. నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. నెక్స్ట్ కాలేజ్ అయితే ఇది టైర్ 2 కాలేజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి గైస్. సో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ VISW ఏపీఎస్సెట్ కోడ్. అండ్ భీమవరంలో ఉంది. MBAకి 48 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్కి 55,000 అండ్ NAC A+ ఉన్న ప్లేస్మెంట్ రేటింగ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి టైర్ 2లోకి ఈ కాలేజ్ అనేది వచ్చింది. ఓకే. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే JNTVSF JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ విజయనగరం. ఓకే. అండ్ MBAకి 66 సీట్స్ ఉన్నాయి, 27,000. NAC అయితే నాట్ అవైలబుల్, ఎందుకంటే ఇది 2022లోనే స్టార్ట్ అయింది అంటున్నారు. అంటే 5 ఇయర్స్కి మనకి NAC గ్రేడ్ అనేది వస్తుంది కాబట్టి. సో ఇప్పటికి ఇంకా NAC గ్రేడ్ రాలేదు. అండ్ ప్లేస్మెంట్ రేటింగ్ అని చూస్తే 3.51/5కి టైర్ 2లో ఉంటుంది గైస్ ఈ కాలేజ్. నెక్స్ట్ కాలేజ్ అయితే అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది నర్సీపట్నం విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఇది కో ఎడ్యుకేషన్. MBAకి 144 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్కి 35,000. NAC గ్రేడ్ కానీ చూస్తే A+ గైస్. ప్లేస్మెంట్ రేటింగ్ 3/5 ఉంది. అంటే ఓవరాల్గా బీటెక్కి MCAకి MBAకి మొత్తం ఓవరాల్గా దీనికి యావరేజ్ రేటింగ్ ఎస్టిమేటెడ్ చేస్తే 3.3/5 ఉంది. సో ఇది టైర్ 2లోకి వచ్చింది. ఎందుకంటే ప్లేస్మెంట్ రేటింగ్ అండ్ NAC గ్రేడ్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసి టైర్ అనేది మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. ఓకే. సో ఇది టైర్ 2లో ఉంది. అండ్ ఏపీఎస్సెట్ కోడ్ VIVP విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ కాలేజ్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. MBAకి 144 సీట్స్ అండ్ పర్ ఇయర్కి 47,500 గైస్ MBA కాలేజ్ ఫీజ్. అండ్ NAC గ్రేడ్ A+ ఉన్న ప్లేస్మెంట్ రేటింగ్ 3.5/5 ఉంది. సో ఇది కూడా టైర్ 2 కాలేజీ. నెక్స్ట్ కాలేజ్ అని చూస్తే NSP నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది నరసరావుపేటలో ఉంది. MBAకి 144 సీట్స్ ఉన్నాయి అండ్ టోటల్గా 50,400 పర్ ఇయర్ కాలేజ్ ఫీజ్. ఇది A+ ఉన్న ప్లేస్మెంట్ రేటింగ్ 3.5/5 ఉంది.
ఇది టైర్ 2 కాలేజే. సో టైర్ 2 కాలేజెస్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, మీరు టైర్ 2 కాలేజెస్ మీకు దగ్గరలో ఉంటే జాయిన్ అవ్వండి. సో మీరు టైర్ 2 కాలేజెస్ కోసం దూరం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో టైర్ 2 కూడా 30,000, 20,000 అబోవ్ ఉన్న ర్యాంక్ వాళ్ళు టైర్ 2 కాలేజెస్ పెట్టుకోండి. ఓకే. 10,000 బిలో ఉన్న వాళ్ళు టైర్ 1 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యూనివర్సిటీస్ కాకుండా ప్రైవేట్ కాలేజెస్ అయితే. 20,000 అదో 5,000-20,000లో ఉన్నవాళ్ళు టైర్ 2 కాలేజెస్ కూడా ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఏపీయూసీపీయూ ది అపోలో యూనివర్సిటీ. ఇది చిత్తూరులో ఉంది. టైర్ 2లోకి రావడానికి కారణం ఏంటంటే ఇంకా దీనికి న్యాక్ గ్రేడ్ రాలేదు కాబట్టి టైర్ 2లో ఉంది. 3.5/5 ఉంది. ఈ ప్లేస్మెంట్ రేటింగ్ అయితే ఎంహెచ్ఎం అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్. టోటల్గా ఏపీఎస్సి ద్వారా కానీ లేదంటే అపోలో యూనివర్సిటీలో 28 సీట్స్ ఉన్నాయి. 99,500 గైస్ పర్ ఇయర్కి ఫీజు అయితే చిత్తూరులో ఉంది. ఓకే. నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే SDTN సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది టైర్ 2 లెవెల్ కాలేజే. పుత్తూరులో ఉంది అండ్ చిత్తూరు డిస్టిక్. ఇంక ఇది ఎంబీఏకి 96 సీట్స్ ఉన్నాయి టోటల్గా. పర్ ఇయర్కి 35,000 గైస్ కాలేజ్ ఫీజ్. న్యాక్ గ్రేడ్ చూస్తున్నారుగా A+ ఉంది. ప్లేస్మెంట్ రేటింగ్ 3.3/5 ఉంది. నెక్స్ట్ కాలేజ్ అని చూస్తే SVC శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది తిరుపతిలో ఉంది, చిత్తూరు. ఇది టైర్ 2 కాలేజే. న్యాక్ గ్రేడ్ చూస్తే A ఉంది అండ్ ప్లేస్మెంట్ రేటింగ్ అయితే 3.5/5 ఉంది. ఎంబీఏకి టోటల్గా 192 సీట్స్ ఉన్నాయి. మొత్తం ఫీజు అయితే పర్ ఇయర్కి 35,000. నెక్స్ట్ వచ్చేసి SVPP శ్రీ వెంకటేశ్వర పెరుమల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది పుత్తూరులో ఉంది అండ్ ప్రైవేట్ కాలేజే. ఎంబీఏకి 192 సీట్స్ ఉన్నాయి. 35,000 కాలేజ్ ఫీజ్. న్యాక్ గ్రేడ్ చూస్తే NA. ఇంకా దీనికి అంటే న్యాక్ గ్రేడ్ ఇచ్చారు కానీ బట్ ఇంకా డిసైడ్ చేయలేదు. న్యాక్ అక్రిడేషన్ ఉంది. ప్లేస్మెంట్ రేటింగ్ చూస్తే 3.5/5 ఉంది. ఇది టైర్ 2 కాలేజ్. ఎందుకంటే దీనికి ఇంకా న్యాక్ గ్రేడ్ అనేది డిసైడ్ కాల బట్ న్యాక్ అక్రిడేషన్ ఉందని అంటున్నారు. ఓకే. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఏపీఎస్ఎడ్ కోడ్ VEMU. ప్లేస్ వచ్చేసి చిత్తూరులో ఉంది అండ్ ఇది ప్రైవేట్ కాలేజ్. కో ఎడ్యుకేషన్. ఎంబీఏకి 96 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్కి కాలేజ్ ఫీజ్ 35,000 అండ్ న్యాక్ గ్రేడ్ కానీ చూస్తే A+. ప్లేస్మెంట్ రేటింగ్ అయితే 3/5 ఉంది అండ్ ఇది కూడా టైర్ 2 లెవెల్ కాలేజ్ మన ఏపీలో. నెక్స్ట్ వచ్చేసి JNTA MSF అంటే JNTU అనంతపూర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సెల్ఫ్ ఫైనాన్స్ స్టడీస్. ఓకే. అండ్ ఇది అనంతపూర్లో ఉంది గైస్. ఇది SVU రీజియన్లో ఉంది అండ్ JNTUA. ఇది ఇక్కడ MBA బిజినెస్ అనాలిటిక్స్కి మొత్తం 66 సీట్స్ ఉన్నాయి సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్లో. టోటల్గా 27,000 ఫీజు ఉంది పర్ ఇయర్కి. ఇది న్యాక్ గ్రేడ్ A అండ్ ప్లేస్మెంట్ రేటింగ్ అని చూస్తే 3.5 ఉంది అవుట్ ఆఫ్ 5కి. అండ్ టైర్ కానీ చూస్తే టైర్ 2 కాలేజ్ ఇది కూడా. ఓకే. అండ్ ఎంబీఏకి అయితే టోటల్గా 66 సీట్స్ ఉన్నాయి అండ్ పర్ ఇయర్కి 27,000 గైస్ ఫీజు అయితే. ఇంకా న్యాక్ గ్రేడ్ A 3.5/5. ఇది టైర్ 2 లెవెల్. అండ్ నెక్స్ట్ కోర్స్ వచ్చేసి MBA MFT. ఓకే. 66 సీట్స్ ఉన్నాయి అండ్ వీటికి MBA ఫుల్ ఫామ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టున్నాను. ఓకే. టోటల్గా 66 సీట్స్ 27,000 కాలేజ్ ఫీజ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టైర్ 3 లెవెల్కి అయితే వచ్చేసాం మనం. SWRN స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది నరసాపురంలో ఉంది. ఎంబీఏకి 96 సీట్స్ ఉన్నాయి. మొత్తం ఇయర్కి 35,000 గైస్ కాలేజ్ ఫీజ్. ఓకే. మీరు ప్లేస్మెంట్ రేటింగ్ ఇవి కూడా అబ్జర్వ్ చేయండి. ఇది టైర్ 3 కాలేజ్. VSVT శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్. ప్లేస్మెంట్ రేటింగ్ న్యాక్ గ్రేడ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని టైర్ 3కి అయితే వచ్చింది ఇది. ఓకే. ఎంబీఏకి టోటల్గా 96 సీట్స్ ఉన్నాయి. 51,800 గైస్ కాలేజ్ ఫీజ్. ఇది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. మీకు హైయెస్ట్ అంటే 30,000-40,000లో ఉన్నాయి అనుకోండి ర్యాంక్స్. మీరు టైర్ 3 టైర్ 2 కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇవన్నీ నేను స్టూడెంట్స్ ఒరిజినల్ రివ్యూస్ని బేస్ చేసుకొని సజెస్ట్ చేస్తున్నాను. ఎవరికి ఎలాంటి కాలేజ్ బెస్ట్ అవుతుందో కూడా మీరు ఇలా చూసుకోవచ్చు. ఓకే. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది విశాఖపట్నంలో ఉంది. ప్రైవేట్ అండ్ ఇది అఫిలియేటెడ్ వచ్చేసి JNTU గుడివాడ. అండ్ ఎంబీఏకి వచ్చేసి 144 సీట్స్ ఉన్నాయి. టోటల్గా 35,000 కాలేజ్ ఫీజ్. న్యాక్ గ్రేడ్ A ఉంది. ప్లేస్మెంట్ రేటింగ్ అయితే 3/5 ఉంది. ఇది టైర్ 3 కాలేజే గైస్. BVTS BV చలమయ్య కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్.
ఇది అమలాపురంలో ఉంది. ఎంబీఏ బ్రాంచ్కి వచ్చేసి 48 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్కి 43,300 గైస్ కాలేజ్ ఫీజ్. అండ్ నాగ్రేడ్ వచ్చేసి ఏ, ప్లేస్మెంట్ రేటింగ్ 2.5 ఉంది. టైర్ వచ్చేసి లెవెల్ 3 టైర్ ఇది కూడా. ఓకే. అండ్ పీసీఈకే జీ పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కర్నూలు, ఇది కర్నూలులో ఉంది. ఎంబీఏకి 48 సీట్స్ ఉన్నాయి. టోటల్గా 35,000 కాలేజ్ ఫీజ్. నాక్ గ్రేడ్ వచ్చేసి ఏ, ప్లేస్మెంట్ రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5 టైర్ 3 ఇది కూడా. ఓకే. అండ్ ఏఐటిటి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్స్ తిరుపతి ఎస్వియు. ఓకే. రీజియన్ వచ్చేసి ఇది అఫిలియేటెడ్ వచ్చేసి జేఎన్టీయు అనంతపూర్. ఎంబీఏకి 96 సీట్స్ ఉన్నాయి. 35,000 కాలేజ్ ఫీజ్. అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి ఏ అండ్ ప్లేస్మెంట్ రేటింగ్ 3 అవుట్ ఆఫ్ 5 అండ్ ఇది టైర్ 3 కాలేజే. ఓకే. అండ్ పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది అనంతపూర్లో ఉంది గైస్. ఎంబీఏ 144 సీట్స్. మొత్తం కాలేజ్ ఫీజు అయితే పర్ ఇయర్కి 35,000. నాక్ గ్రేడ్ ఏ 2.5 అవుట్ ఆఫ్ 5 ఉంది. ఇది టైర్ 3 కాలేజెస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడతో ఎంబీఏ కాలేజెస్ అయితే కంప్లీట్ అయ్యాయి గైస్. నెక్స్ట్ వీడియోలో ఎంసీఏ కాలేజ్ అయితే మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఎంబీఏకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. గైస్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ గవర్నమెంట్ ఎంబీఏకి గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో గ్రీన్ కలర్ మార్క్ చేస్తున్నటువన్నీ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. అండ్ అంటే చాలా బెస్ట్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ కలర్ చూస్తే ఆరెంజ్లో ఉంది. సో ఇక్కడ కొంచెం తక్కువ, అంటే వెన్ కంపేర్ విత్ గ్రీన్ రీజియన్ ఈ కలర్లో ఉన్నవి చాలా తక్కువ గైస్. అంటే ప్లేస్మెంట్ పరంగా, స్టడీ పరంగా ఏదో బాగుంటాయి అంతే. అంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బేస్ చేసుకొని అయితే. అండ్ ప్లేస్మెంట్ వైజ్గా అయితే మీరు అసలు గ్యారంటీ అయితే లేదు. ఇక్కడ కనిపిస్తున్న యూనివర్సిటీస్కి అయితే ప్లేస్మెంట్ వైజ్గా గ్యారంటీ లేదు. సో 1 to 8 ఉన్నాయి కదా. సో ఇక్కడ వీటిలో అయితే మేబీ ప్లేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే తక్కువలో తక్కువ. ఓకే. ఏయూలో అయినా సరే అది. సో ఇది టైర్ 1 కాలేజీ కాబట్టి నేను సజెస్ట్ చేస్తాను. ఓకేనా. అండ్ మిగతా అంటావా, సో ఇవి కూడా పర్లేదు. బట్ ఫస్ట్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ చూడండి. ఆ తర్వాత జేఎన్టీయు, ఎందుకంటే జేఎన్టీయుకి ఇది టెక్నాలజికల్ యూనివర్సిటీ అండ్ సెంట్రల్ వైడ్గా ఉంటుంది. ఓకే. వెన్ కంపేర్ విత్ అదర్ యూనివర్సిటీస్ జేఎన్టీయు హ్యావ్ అడ్వాన్స్ సిలబస్ గైస్. జేఎన్టీయులో అడ్వాన్స్ సిలబస్ ఉంటుంది. ఓకే. ఏయూసీబీ కానీ, ఎస్వి యూనివర్సిటీ కానీ, ఆచార్య నాగార్జున, మిగతా యూనివర్సిటీస్లో ఏంటంటే కొంచెం సిలబస్ అనేది నార్మల్గా ఉంటుంది, కానీ జేఎన్టీయులో సిలబస్ అనేది అడ్వాన్స్గా ఉంటుంది. అందుకే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే టైర్ 3 కాలేజ్ అయినా, టైర్ 2 కాలేజ్ అయినా, టైర్ 1 అయినా సరే, సో అవి అఫిలియేటెడ్ టు జేఎన్టీయు అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే సిలబస్ అడ్వాన్స్ ఉంటుంది. సో బాగుంటుంది జేఎన్టీయు సర్టిఫికేట్ అనేది. ఓకే. అది అటానమస్ కాలేజెస్లో జాయిన్ అయితే మీకు సబ్జెక్ట్స్ అనేవి ఈజీగా క్లియర్ అవుతాయి. అవునా. ఓకే. నెక్స్ట్ ఎస్వియు. సో అండ్ ఏకేఎన్కే కూడా కొంచెం రెడ్ కలర్. సో ఇవన్నీ ఏంటంటే గైస్ అసలు ఈడ రెడ్ కలర్ రీజియన్లో అయితే అస్సలు బాగోదు. స్టడీ అయినా సరే, రిజల్ట్ అయినా సరే మీకు చాలా లేట్గా అవుతుంది. అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న యూనివర్సిటీస్లో జేఎన్టీయు కాకుండా మిగతా యూనివర్సిటీస్ చూస్తే మీకు రిజల్ట్స్ అనేవి, స్టడీ అనేది చాలా లేట్గా జరుగుతుంది. ఓకేనా. సిలబస్ కూడా చాలా స్లోగా జరుగుతుంది కాబట్టి నేను డిపెండ్స్ ఆన్ మార్కింగ్ అయితే చేశాను. ఓకే. జేఎన్టీయు కాకుండా మిగతా యూనివర్సిటీస్లో మ్యాక్సిమం చాలా స్లోగా ఉంటుంది సిలబస్ కానీ అండ్ రిజల్ట్ కానీ, మీ కోర్స్ కానీ చాలా లేట్గా అయితే కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో ఎంసీఏ కాలేజెస్ గురించి కూడా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.